నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్‌తో మాట్లాడి ఈరోజు మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మేమ. సార్, వెజిటబుల్ థెరపిస్ట్ అనగానే చాలామంది నన్ను అడిగిన క్వెషన్స్ ఏంటంటే షుగర్‌కి ఏమైనా వెజిటబుల్ తోటి డైట్‌ని తీసుకోవచ్చా అని అడిగారు. సో, ఏదైనా డైట్ ఉందా వాళ్ళ కోసం? వెజిటబుల్ థెరపీ హ్మ్. అదొక వైద్య విధానం. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిందేమో డైట్. అందుకే దానికోసమే ఒక డైట్, లియో డైట్, హ్మ్. లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. హ్మ్. ఇది వేదిక్ క్యాన్సర్ ఇండియన్ డైట్. డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది హ్మ్. అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ 10-15 ఏళ్లలో విపరీతమైనటువంటి నాలెడ్జ్ షేర్ చేయబడింది. హ్మ్. దాంట్లో ఎవరు అంటే వ్యక్తిగతమైనటువంటి డైట్స్, ఇప్పుడు నేను విక్రమాదిత్య డైట్ అని పెట్టాను అనుకోండి, హ్మ్. నేను ఆచరించే జీవన విధానం కేవలం నాకు మాత్రమే సరిపోద్ది. నా లైఫ్ స్టైల్ దానికి తగ్గ డైట్ తీసుకోవడం వల్ల అది నాకు కొంత రిజల్ట్స్ ఇస్తుంది. హ్మ్. కానీ ఇది అందరికీ సూటబుల్ కాదు. వర్తించుకోవచ్చు. హ్మ్. ఇది ఇప్పుడు మీకు నేను చెప్పేది లియో డైట్. అంటే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు. హ్మ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ప్రమాణం దీనికి వేదం. వేదాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఎన్ని వేదాలు ఉన్నాయో మన ఐడియా ఉందా? లేదు సార్. తెలియాలి. అసలు ప్రమాణం తెలియకుండా జీవన విధానం కష్టం. హ్మ్. అంటే అందరికీ తెలుసా, అందరూ అలాగే ఉన్నారా అని అడగొచ్చు నువ్వు. హ్మ్. తెలుసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోగలుగుతారు. హ్మ్. భూమి మీద జన్మించినటువంటి సకల చరాచర జగత్తులో ఉన్న జీవరాశి అంతా ఒక ఎత్తు, మానవుడు ఒక్కడు ఒక ఎత్తు. కేవలం ఇది మానవుడికి మాత్రమే తెలియాల్సింది. మరి అంటే మిగతా వాటికి ఎలా అంటే వాటికి కూడా తెలుసు, అవి వాటి ప్రమాణాలను ఎప్పుడూ తప్పవు. హ్మ్. యానిమల్స్, పక్షులు ఇవన్నీ సన్ రైజ్, సన్సెట్ వీటి మధ్య వాటి జీవనాన్ని ప్రకృతి చెప్పిన విధంగా బతికేస్తూ ఉంటాయి. దానికి విరుద్ధంగా ఎక్కడ ఉండవు. హ్మ్. అందుకని వాటికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి శబ్దము, కాంతి, సౌండ్స్ వీటి మీద ఆధారపడి అవి వాటికి కావలసిన విధి విధానాలన్నింటినీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అట్లానే చేస్తాయి. హ్మ్. ఒక్క మనిషి మాత్రమే దీనికి విరుద్ధంగా జీవనాన్ని సాగిస్తున్నాడు. కాబట్టి హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన డైట్ అడగాల్సి వచ్చింది. ఓకే. ఒక 75-100 ఏళ్ళ వెనక్కి వెళితే, అంటే మన తాతలు వాళ్ళు ఉన్న రోజుల్లోకి వెనక్కి వెళితే ఇంతమంది సలహాదారులు, అంటే ఇప్పుడు మేము సలహాలు ఇచ్చేవాళ్ళం ఎక్కువైపోయాం కదా. హ్మ్. ఈ గుడి తింటే మంచిదని ఒకడు, గుడి తినొద్దని, గుడి తింటే చెడ్డదని, నాలుగు వాళ్ళందరూ గుడి తింటే చెడ్డదంటారు, హ్మ్. డాక్టర్లు అందరూ గుడి తింటే మంచిది అంటారు. ఇంకొకటి ఎవడో వస్తాడు సెమీ న్యూడ్గా అటు ఇటుగా చెప్తాడు, తింటే మంచిది తినకపోతే మంచిది అని 2-3 రకాలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తాం. హ్మ్. పూర్వం రోజుల్లో అలా చెప్పేవాళ్ళు సలహాదారులు ఎక్కువ లేరుగా. అవును. ఎవరో ఒక ఆచార్య, ఒక పంతులు గారు, లేకపోతే ఒక డాక్టర్, హ్మ్. వైద్యుడు. బిషక్, అంటే డాక్టర్లు బిషక్ అనేవారు అప్పుడు. అయితే ఊరికి ఒక బిషక్ పెద్ద ఆయన ఉండేవారు. హ్మ్. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఏదో గోళీలు ఇస్తాడు, లేకపోతే ఏదో చెప్తాడు. ఇన్ని రకాల మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. మన జీవన విధానం చెడిపోయింది, వేద విరుద్ధంగా ఉన్నాం. హ్మ్. పూర్వం ఎలా ఉండేదంటే బ్రతకటం కోసం తినేవాడు. కేవలం అంటే బ్రతకడం కోసమే తినాలి ఎప్పుడైనా సరే, అప్పుడైనా ఇప్పుడైనా హ్మ్. ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం. అంటే ఇక్కడ మళ్ళీ ప్రాణం అంటే ఏంటో కూడా తెలియాలి. మన శరీరంలో మనల్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తిని, దానికోసమే మనం తినాలి. తినడం కోసం పుట్టలేదు మనం, తినడం కోసం పెరగట్లేదు, తినడం కోసం ఇదంతా చేయట్లేదు. బ్రతకటం కోసం తింటున్నాం. బ్రతకటం కోసం, ఈ బ్రతుకు ఎందుకు అని తెలుసుకోవడం కోసం చాలా రకాలు, అంటే తిండి ఒక్కటే కాకుండా చాలా రకాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేయాలి, లేకపోతే పిక్నిక్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాలను చూడాలి, టెంపుల్స్ చూడాలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడాలి, అనుభవాలు చాలా రకాలు చూడాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసతో బ్రతుకుతున్నాం. కాబట్టి బ్రతకటం కోసం మాత్రమే తినాలి. ఇప్పుడు జనం అందరూ ఎలా అయ్యారంటే తినడం కోసం. తినడం కోసం. దానివల్లే డయాబెటిక్ వచ్చింది. హ్మ్. మనం తిన్నదే మనల్ని తినేస్తుంది. అందుకని ఆయుర్వేదంలో ఒక మాట ఉంటుంది, లంకణం పరమౌషధం.
ఏదైతే తినడం ద్వారా నీకు రోగం వచ్చిందో దాన్ని తినడం ఆపేస్తే చాలా వరకు ఆ రోగాలు తగ్గిపోతాయి. అంతే. హ్మ్. దాంట్లో భాగంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకి ఈ వెజిటబుల్ థెరపీ అనేది బయటకు వచ్చింది. హ్మ్. ఇది గురువులు సాధన చేసి పర్టికులర్గా మన శరీరంలో ఆర్గాన్స్ ఉన్నాయి. హ్మ్. అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాల డైట్లు చెప్పినా ప్రత్యేకంగా మన ఒంట్లో ఉన్నటువంటి అంతర్గత అవయవాలు, లివర్, లంగ్స్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, కిడ్నీ, యూరినరీ సిస్టమ్, ఇలా వాటిలన్నింటిలో కూడా అంతర్గత అవయవాలు అన్నారు. వాటి పోషణని పర్ఫెక్ట్గా గమనించగలిగితే, వాటిని సరి చేసుకోగలిగితే హ్యాపీగా. ఇప్పుడు మీరు అడిగిన డయాబెటిక్ హ్మ్. ప్యాంక్రియాస్ అనేది ఎందుకు చెడిపోతుంది, ఎందుకు పని చేయట్లేదు, హ్మ్. ఎందుకు మనం ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు తన ఉత్పత్తి చేయని ఇన్సులిన్ని మనం బయట నుంచి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్పుద్దంటే రక్తం చెడిపోవడం వల్ల, మన శరీరంలో మలినాలు అధికంగా ఉండడం వల్ల ప్యాంక్రియాస్ ఆ రక్తాన్ని రిజెక్ట్ చేస్తుంది. అంటే రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఒక్కొక్క ఆర్గాన్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఆర్గాను ఆ రక్తాన్ని తీసుకుని తనలో ఉన్నటువంటి మలినాల్ని ఆ రక్తంలోకి విడిచిపెడుతుంది. రక్తంలో ఉన్నటువంటి తనకు కావాల్సినవి, రక్తంలో చాలా ఉన్నా కేవలం తనకు కావాల్సినవి మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ రక్తం బయటకు వస్తుంది. అంటే ప్యూరిఫైడ్ బ్లడ్ లోపలికి వెళ్ళి అన్ప్యూరిఫైడ్ బ్లడ్ బయటకు వస్తుంది. బయట. ఆ వచ్చిన బ్లడ్ గుండె దగ్గరికి వెళ్ళి కొంత, కిడ్నీస్ దగ్గరికి వెళ్ళి కొంత, లివర్లోకి వెళ్ళి కొంత శుభ్రం అవుతూ ఉంటుంది. అవి ఆ టాక్సిన్స్, ఆ వ్యర్థాలని శరీరం ఎలా బయటకు పంపించాలి అనే దానికి ఒక వ్యవస్థ, ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి, దానికి ఏం కావాలి, మెడిసిన్ ఏం కావాలి, ఔషధ గుణాలు కలిగినటువంటి పదార్థం ఏంటి అనేది ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ వ్యవస్థలన్నీ చెడిపోయినాయి మనకి ఇప్పుడు అధికంగా తినేయటం వల్ల. ఫస్ట్ అందుకనే మనకి అంటే హిందూ ధర్మం ఏం చెప్పుద్దంటే ఉపవసించు, ఆవాసం. ఎవరికి అంటే నీకు దగ్గరగా ఉండు. అందరూ ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటాం అని అనుకుంటారు. భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నిన్ను సృష్టించి నిన్ను నడిపిస్తున్నటువంటి ఆ భగవత్ శక్తి నీలో ఉంది. ఒక్కసారి నువ్వు ఆగి నిన్ను నువ్వు చూసుకుంటే, ఉపవాసిస్తే, నీకు దగ్గరగా నువ్వు ఉంటే, అప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రాబ్లం ఏంటి, నీకు ఎందుకు వచ్చింది, దాన్ని నువ్వు ఎలా బాగు చేసుకోవాలో నీకే అర్థమవుతుంది, నాకు కాదు. అందుకని మనకి రాజీవ్ దీక్షిత్ అని ఒక పెద్ద ఆయన ఉండేవారు, వాగ్భటుడి శిష్యుడు. ఆయన అద్భుతమైనటువంటి సూత్రాలు కనిపెట్టి ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 85% నీకు వచ్చే ప్రతి రోగానికి నువ్వే పరిష్కారం చేసుకోగలుగుతావు. 85% నీకు నువ్వే డాక్టర్. అదే అంటే నీకు నువ్వు తెలుసుకోవాలి, నీ ప్రాబ్లం ఏంటన్నది నువ్వు చెప్పాలి, నీకే తెలుస్తుంది. దానికి పరిష్కారం కూడా నువ్వే. ఇది తింటే పడట్లేదు, అది ఎందుకు పడట్లేదు అనేదాన్ని నువ్వు అనలైజ్ చేసుకో. ఒక 15% నాలాంటి ప్రావీణ్యం, కొంత నాలెడ్జ్ అడిషనల్గా ఉంది నాకు, అంటే నన్ను నేను కాపాడుకోగలను, ప్లస్ మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది పలానా ప్రాబ్లం అని చెప్పగలను. ఆ ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆ 15% మాత్రమే. 85% మాత్రం నువ్వే. నీ ఇంట్లో ఉన్నటువంటి కాయగూరలతో నీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు డయాబెటిక్ డైట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానంలో ఎవరు కూడా ఆల్కలైన్ ఫుడ్స్ తినట్లేదు. ప్రాసెస్ చేయని ఫుడ్స్ తినటమే జీవన విధానం. అసలు ఇప్పుడంతా కుకింగే, ఎక్కువ హై ప్రాసెస్ పెరిగే కొలది ఫుడ్ మారిపోతూ ఉంటుంది. ప్రాసెస్ చెయ్యని ఫుడ్ అంతా కూడా నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది వెజిటేబుల్ థెరపీలో రా వెజిటేబుల్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు అడిగినట్టు డయాబెటిక్కి ఉంది, దాని డైట్ ఏంటంటే మార్నింగ్ పళ్ళు తింటాం, మధ్యాహ్నం వండిన పదార్థాలు, ఆహారం, అన్నం అలవాటు పడి ఉన్నాం కాబట్టి సాయంత్రం వస్తువులోకి ఏమీ తినకుండా ఎంటీ స్టమక్గా ఉండాలి. ఇప్పుడు ఉండడం కుదరదు కాబట్టి ఏదన్నా హాట్ బ్రావరేజ్ అంటే బియ్యం జావా, గోధుమల జావా, ఈ మిల్లెట్స్, ఇవన్నీ చాలా రకాలు వస్తున్నాయి కదా, అందులో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని వేపేసి పొడి చేసి పెట్టుకుని ఒక స్పూన్ పౌడర్ జావగా కాసుకుని, అంటే గంజి కాసుకుని తాగితే సరిపోతుంది. ఓకే, అంతే. దీని డైట్ ఎలా డిజైన్ చేస్తావు అంటే అది ఇప్పుడు నేను చెప్తాను, డ్రాగన్ ఫ్రూట్ తింటే మంచిది, నువ్వు కొనుక్కోగలవో కొనుక్కోలేవో తెలియదు, అది నీ స్తోమత మీద ఆధారపడి. అలా ఒక యాపిల్ తింటే మంచిది, యాపిల్ తినలేని వాళ్ళు జామకాయ కొనుక్కుంటారు, తినాలి కంపల్సరీ. ఇది కంపల్సరీ. నేను ఒంట్లో బాగాలేనప్పుడు యాపిల్ తింటాను, మిగతా రోజుల్లో తిన్నంటే కుదరదు.
నువ్వు రోజు తింటే ఆ ఒంట్లో బాగాలేని స్థితి నీకు వచ్చే అవకాశం లేదు. అలా మనం మార్నింగ్స్ కంపల్సరీ ఫ్రూట్స్ పెట్టుకోవాలి. మధ్యాహ్నం ఏదో వండింది కొంతవరకు అన్నం ఒక కప్పు పెట్టుకుని 2-3 కప్పులు కర్రీ ఉండేలా రకరకాల కూరగాయలతో, చాలా రకాల కూరలు ఉన్నాయి. వంకాయ, బెండకాయ, దొండకాయ చాలా రకాలు తినొచ్చు. చాలా రకాల సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కారం. కడుపు నిండా తృప్తిగా ఒక్కొక్కసారి తినండి. డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే గంటకోసారి తింటారు. అసలు సమస్య డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చింది. మళ్ళీ మీరు గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి తింటే అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే ఎంత తిన్నాము, ఏం తిన్నాము అనేది ప్రమాణంగా పెట్టుకుని ఒకసారి ఉదయం పళ్ళు తినండి, మధ్యాహ్నం భోజనం చేయండి, సాయంత్రం కడుపును ఖాళీగా ఉంచండి. మందులు మింగాల్సినటువంటి దౌర్భాగ్యం నుంచి బయటకు వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యస్